మీలో ఎవరికైనా ఇప్పటివరకు కాలీఫ్లవర్ పచ్చడి పెట్టడం రాదు అనుకుంటే ఇప్పుడైతే చాలా ఈజీ అంటే చాలా ఈజీ అనమాట. ఎంత పచ్చడి పెట్టడం రాని వాళ్ళైనా కూడా చాలా ఈజీగా అయితే పెట్టేసుకోవచ్చు. నేను చెప్పిన ప్రాసెస్లో అయితే చేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక మీడియం సైజ్ కాలీఫ్లవర్ అయితే తీసుకున్నాను అనమాట. చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకున్నాను. దాంట్లోకి వేడి నీళ్ళు అలాగే ఉప్పు వేసి బాగా అయితే కడుక్కున్నాను అనమాట. ఇది మనం ఏం బాయిల్ చేసినట్టు కాదండి, జస్ట్ క్లీనింగ్ కోసం అనమాట. అంతే. కడిగిన తర్వాత ఇవన్నీ ముక్కలు మనం ఒక పొడి క్లాత్ మీదకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఎందుకంటే ముక్కలకి కొంచెం కూడా తడి ఉండకూడదు అనమాట. ఇలాగ ఒక వెట్ క్లాత్ మీద వేసుకున్న తర్వాత ఆ తడి అంతా ఆరిపోయేటట్టు ముక్కల్ని బాగా అద్దుకుని ఒక ఫ్యాన్ కింద ఆరబెట్టామనుకోండి, అప్పుడు ముక్కలన్నీ కూడా బాగా డ్రై అయిపోతాయి. కొంచెం కూడా తడి లేదనుకోండి పచ్చడి మనకి నిల్వ ఉంటుంది అనమాట. అందరికీ తెలిసిందే కదా, కొంచెం పచ్చడి తడి తగిలినా సరే పాడైపోతుంది కదండి. ఈ లోపు ముక్కలు ఆరే లోపు అయితే మనం మిగిలిన ప్రాసెస్ అయితే చేసుకుందాము. ఇక్కడ నేను 2 స్పూన్లు అయితే మెంతులు తీసుకున్నాను, అలాగే 2 స్పూన్లు ఆవాలు తీసుకున్నాను. ఇవైతే కొంచెం దోరగా అయితే వేయిస్తున్నాను అనమాట. మరి ఎక్కువ వేగిపోకూడదు. దోరగా వేగిన తర్వాత దీన్ని వెంటనే అయితే వేరే గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఎందుకంటే ఆ హీట్కి కూడా అవి మాడిపోయినట్టు అయిపోయాయి అనుకోండి, టేస్ట్ ఫ్లేవర్ అంతా మారిపోతుంది కదా. సో ఇవి బాగా చల్లారిన తర్వాత నేనైతే మిక్సీ పట్టుకుంటున్నాను. దీంట్లోకి ఒక 50 గ్రామ్స్ నేను కారం అయితే తీసుకున్నాను అనమాట. మీకు కారం ఎక్కువ కావాలి, మేము పచ్చడిలాగే బాగా కారంగా తింటాము అనుకుంటే ఇంకొంచెం కారం వేసుకోండి. మాకైతే కారం సరిపోతుంది, మేము పచ్చళ్ళైనా కూడా అంత కారం ఎక్కువ తినము. ఇంకా నేనైతే ఒక 25-30 గ్రామ్స్ అయితే సాల్ట్ అయితే వేసుకున్నాను అనమాట. అన్నీ కలిపి అయితే మిక్సీ పట్టుకున్నాను. ఈలోపు ముక్కలు కూడా బాగా డ్రై అయిపోయినాయండి. నేను ఫ్యాన్ కింద ఆరబెట్టాను అనమాట, అందుకే త్వరగా అయితే డ్రై అయిపోయినాయి. ఇంక ఇప్పుడు అయితే మనం మిక్సీ ఏదైతే ఉన్నదో దాన్ని తీసి అయితే ఇందులో వేస్తున్నాను అనమాట. బాగా కలుపుకున్న తర్వాత కలిపి పక్కన పెట్టుకుని మనం ఇప్పుడైతే తాలింపుకి అయితే రెడీ చేసుకోవాలన్నమాట. తాలింపుకి నేను పచ్చడికి సరిపడినంత ఒక ఆయిల్ అయితే తీసుకున్నాను. ఆయిల్ తీసుకుని అది టేబుల్ స్పూన్ చిన్నది చూడండి, దాంట్లోకి కొంచెం ఆవాలు కొంచెం మెంతులు వేసుకున్నాను. అలాగే 2 స్పూన్లు శనగపప్పు అయితే వేసుకున్నాను అనమాట. ఇంకా వెల్లుల్లి గుళ్ళు తీసుకుని వేసుకున్నాను, దాని పొట్టంతా ఒలిసేసినవి. ఇంకా ఇంగువ అయితే వేసుకున్నాను. ఇంగువ అన్నది మనకి ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోవచ్చు, వద్దనుకుంటే పక్కన పెట్టేసేయండి. ఇంకా ఎండుమిర్చి అలాగే కరివేపాకు తాలింపుకి అయితేనమాట. ఇది బాగా చల్లారిన తర్వాత మనం అప్పుడు పచ్చళ్ళు అయితే మిక్స్ చేసుకోవాలి, బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం పచ్చడి కలిపినప్పుడు అయితే ఆయిల్ చాలా తక్కువ అనిపిస్తుంది, కానీ ఒక్క పూటన్నా అలా మగ్గబెట్టామనుకోండి వెంటనే ఆయిల్ అంతా కూడా బాగా పైకి తేరుతుంది అనమాట. కంగారు ఏమీ లేదు. మనం పచ్చడి ఒక్క పూట అలా పక్కన ఉంచుకున్న తర్వాత మనం దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు, 2 పూట నుంచి తినేయచ్చు. చాలా అంటే చాలా బాగుంటుందండి. నాకు ఈ పచ్చడికి అయితే 2 నిమ్మకాయలు అయితే సరిపోతున్నాయి, పెద్దవి కాబట్టి. చిన్నగా ఉంటే 3 నిమ్మకాయలన్నా వేసుకోవచ్చు. ఈ నిమ్మకాయ జ్యూస్ కూడా వేసుకున్న తర్వాత బాగా కలిపి ఒక్క పూట పక్కన పెట్టుకోండి, 2 పూట హ్యాపీగా తినేయచ్చు. పచ్చడి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఎలా వచ్చిందో కామెంట్